సభ్యో స్వామీతి ఏకదా బ్రహ్మణోపహారతి దండం పెట్టుకో. సర్వ సన్మంగళాని భవంతు, సర్వదా విజయోస్తు. అంతా శుభమే జరుగుతుంది. ప్రసాదం తీసుకోమా. ఇదిగో. తీసుకోమ్మా. కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప. For 6:29 overs have been bowled now. Robin Singh out there with Saba coming in. And I can tell you that those calculations that you were doing match 1.6 on average. 1.6 by Wasim Akram. Of course, they've both got very useful economy rates as well, although they do attack a lot. His economy rate concedes 3.8. Sorry, Wasim Akram concedes 3.86. ఏమిటి అప్పుడే తెల్లవారిందా టీవీ చూడడం మొదలు పెట్టారు? ముందు పాలు తాగి తర్వాత తీరిగ్గా టీవీ చూడండి. ఏమైంది? రుద్దేవా? ఎందుకు? టీవీలో చూడలా? టీవీలో బంతిని రుద్ది రుద్ది వేస్తున్నారు. నిజమే. నువ్వేమో రుద్దకుండా బంతి వేస్తున్నావే. సరే. ఏటయింది? అయ్యయ్యా, కేశవ నీకేం కాలేదు కదా? ఇంత లేటుగా వచ్చారే? రాత్రి రాలేదే? ఏమిటండి? వేటకు వెళ్తున్న దారిలో కారు రిపేర్ అయింది. కారు రెడీ అయ్యేసరికి చాలా టైం అయింది. ఏమిటోలేండి, ఇంట్లో పెళ్ళాం ఒకటి ఉందని తమరు గుర్తుంచుకుంటే చాలు. ఏంటో ఎలా అంట? ఇంతకు ముందు కంటే ఇప్పుడే నువ్వంటే నాకు ప్రేమ ఎక్కువైపోయింది. అర్థమైందా? చాలు చాలు, మరీ ఎక్కువ పొగడకండి. రండి, స్నానం చేద్దరు గాని. నోట్లో వేసిరా. ఏమిట్రా అలా చూడు. అంతా కాలిపోతుంది. వెనకొచ్చే, అలాగే వెనకొచ్చే, 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 అలాగే పట్టు పెట్టేసా, పట్టు పెట్టేసా. అయ్యో, మంటలు మంటలు. ఏమిటి ఇలా చేశారు?
అయ్యో వర్షంలో ఆడుకుంటే ఇంత ఆనందంగా ఉంటుందా? నేను ఆడుకుంటాను, నేను మీద ఆడుకుంటాను. నన్ను ఎవరు చేశారా పని? ఎవరు చేశారా పని? చెప్పండి రా, ఎవరు చేశారు? అంతా వీళ్ళిద్దరు చేసిన పనేనమ్మా. నిన్ను చంపేస్తాను. మొద్దు పెదవా, నాతో చెప్తాను. ఏమిట్రా ఇదంతా? ఈ ఇద్దరు పిచ్చి మేళాలు వేషాలు వేసుకుని గడ్డి మెట్టు తగలబెట్టారు. ఎవరా తగిలిపెట్టారు? నోరు ఎప్పుడే ఆడే. అయ్యో అయ్యగారు, వీళ్ళు గడ్డి మీద తగలబెడితే నేను నానా కష్టాలు పడితే ఆడిపోయాను అయ్యగారు. నువ్వెందుకు పనిలో చేరావు? అదే అయ్యగారు, వీళ్ళని చూసుకోవడానికి అయ్యగారు. చూసుకోవడం అంటే ఇదేనా? నేను బాగానే చూసుకున్నాను అయ్యగారు. ఎంతట్లో ఇది వచ్చింది, వీళ్ళు గడ్డి బాబు తగలబెట్టారు అయ్యగారు. మహా చెప్పావు కానీ లోపలికి వెళ్ళి పని చూసుకోపో. చూడమ్మా, వీడికి రోజు అన్నం పెట్టద్దు, వెళ్ళవు. రండి. ఆ చూపేంట్రా, పోరా లోపలికి. వీడికి ఒకటి మోహం చూడు. తినండి. నాకు వద్దు పో. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాలి. ఇంకెప్పుడు తప్పులు చేయకండి. మీరు వచ్చేసాక నాన్నగారిని ఎన్ని మాట్లాడినానో తెలుసా? మీరు చాలా మంచివారని, ఏదో తెలియక తప్పు చేస్తే అలా కేకలేస్తారని నాన్నగారిని నేను కోపడ్డాను. నాన్నగారు ఇంకెప్పుడు మిమ్మల్ని తిట్టరు. తినండమ్మా. మాకు భోజనం వద్దు, నాన్న వద్దు, నువ్వు వద్దుపా. అయితే నాకు అన్నం వద్దు, నేను అన్నం తిన్ను. నాతో మాట్లాడొద్దు, పోండి. అక్క పాపరా. పాపం అంటే? అయ్యో పాపం. ఇందులో పోయి అన్నం తినక. ముందు మీరు తినండి, తర్వాత నేను తింటాను. రండి రండి. ఏమిటి ఇవాళ డ్రెస్సింగ్ చాలా అదిరిపోతుంది. ముట్టుకుంటే నాకు కోపం వస్తుంది. ఈ డ్రెస్ అక్కేసింది, బాగుంటానన్నా? వెరీ గుడ్, చాలా బాగుంది. ఎప్పుడు ఇలాగే నీట్ గా ఉండాలి. వెళ్దాం. వద్దు.
అయ్యో వదలండి. మీకెప్పుడు అదే చేసా? నేను ఇప్పుడు ఏం తప్పు చేశాను? చూడండి, నేను కట్టుకున్న పెళ్ళాన్ని ఉంపుడు కత్తిని కాదు. నేనేం పైవాణ్ణి కాదు, నిన్ను కట్టుకున్న భర్తని. అయితే మాత్రం దేనికైనా వేళ పడ ఉండాలి. ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఇక నేను బయలుదేరుతాను. అప్పుడు ఏమిటి తొందర? మీ ఆవిడ జ్ఞాపకం వచ్చిందా? ఆ పిశాసం గురించి నా దగ్గర ఎత్తొద్దని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? అది కాదు, మీరు వెళ్తానంటుంటే. అదంతా జస్ట్ లోకం కోసం. నాకు ఈ ప్రపంచంలో ఊర్వశివి, ప్రేయసివి, దేవతవి అన్నీ నువ్వే. ఇక్కడ ఇక్కడ డ్రెస్ మార్చుకుని వెళ్ళండి. కోపం తెలుసు, నీకు కోపం వస్తుందని నాకు బాగా తెలుసు. అది వాళ్ళకి తెలియలేదే. అదే నోయ్ బామ్మ మొగుడు తాత మీ అత్తగారింటికి వెళ్ళినప్పటి నుంచి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయాని అడిగి నన్ను అమాంతం గట్టిగా కౌగిలించుకున్నాడు. సరే అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అని వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం చేసే వెళ్ళాలని బామ్మ మొండి పట్టు పట్టింది. కాదనలేక కదలలేకపోయాను. ఇది మీకు న్యాయంగా ఉందా? ఏంటి? పెద్దవాళ్ళని అలా వదిలేసి వచ్చారు. వాళ్ళని మన ఇంటికి తీసుకొస్తే సంతోషంగా 10 రోజులు ఉంచుకునేవాళ్ళం కదా. దాందేముంది, ఇంకోసారి వాళ్ళని ఇంటికి తీసుకొస్తే సరిపోతుంది. సరేగా నువ్వు ఫోన్ చేసావా? మీరు లేకుండా నేను ఎప్పుడైనా ఫోన్ చేశానా? అవును కదా, నేను అమ్మాయికుడిని. సరే పద. ఏమండి, మనకి పిల్లలు ఎప్పుడు పుడతారు? దాందేముంది, ఏంటండి ఈ పతివ్రత గారికి ఇప్పుడే మూడు వచ్చినట్టుంది. ఎలా మేనేజ్ చేయాలి? అయ్యో తల్లపి. ఏమిటండి? తెల్లారి తాతగారి ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాను. ఉండండి, వస్తాను. అయ్యో అయ్యో తట్టుకోలేకపోతున్నానే. అయ్యో నొప్పి. చాలా ఎక్కువగా ఉంది. అయ్యో కామేశ్వరి, నేను ఎలా చేస్తున్నానో చూసావుగా? చూశాను. ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేయాలి, సరేనా? అలాగే. ఒరే మామి టెంక, నువ్వు చూపిస్తే ఎవడ్రా చూస్తాడు? నన్ను తిట్టావంటే అక్కయ్యతో చెప్పేస్తాను మరి. ఒరే బాబులు బాబాయ్, తలకిందులుగా చేసింది ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు. కామేశ్వరి చేసింది నువ్వు చేయకూడదురా బాబు. అదా సంగతి. ఇలారా, ఇక్కడ కూర్చో. 2 కాళ్ళు మడుచుకో, చేతులు 2 జాపు, గట్టిగా గాలి పీల్చు. కళ్ళు మూసుకో. అరగంట సేపు కళ్ళు తెరవకుండా మూసుకోవాలి. దీన్నే పద్మాసనం అంటారు.
వీడోడు నా ప్రాణం తీయడానికి. ఇప్పుడు మనం మొదలు పెడదామా? నాకు ఈ ఒక్క ఆసనమేనా, రెండు ఆసనం లేదా? ఎందుకు లేదు? రోజాసనం ఉంది, రంభాసనం ఉంది, కుష్బాసనం ఉంది. ఇది చేసి తగలడు, తర్వాత అవన్నీ చెప్తాను. మరి మనం మొదలెడదామా? నేను చెప్తాను, నువ్వు చెయ్యి. అలా ఉంగు. అలాగే చేతులు జాబ్, ముందరకు జాబ్. అలాగా అలాగా. కొంచెం నడుము కొంచెం పైకి అలా అలా ఉంగు. అలా కొంచెం కాలు పైకి. టచింగ్ వద్దు. అయ్యో, ఈడేంటి పుచ్చ తోటలో ఎలుగుబంటిలాగా? పద్మాసనం అయిపోయింది, రెండో చూపించు. రెండోదా? చూపిస్తాను రా. ఇక మిగిలిపోయింది శవాసనం ఒకటే. చెప్తాను ఇనుకో. ఇలా పడుకో. రెండు చేతులు గుండెల మీద పెట్టుకో. కళ్ళు మొయ్యి. నేను పిలిచే వరకు కళ్ళు తెరవకూడదు. పీక పీసుకేస్తాను. నాకేం వదిలే, నన్ను వదిలేసి మాటకి వెళ్ళిపోతున్నాగా. నేను ఎక్కడో వెళ్తున్నాను. నీ వంపు సొంపులు నన్ను వెళ్ళనిస్తున్నాయా? నేర్పిస్తాను, నేర్చుకుంటావా? అలాగే. ఇలా సైకిల్ ఫైల్డింగ్ లో చెయ్యాలి. అర్థమైందా? చెయ్యమ్మా. ఏమిటయ్యా ఇది? సుబ్బుని ఇలా పడుకోబెట్టేశా. మరి ఏం చేయమంటారు? నస భరించలేకపోతున్నాం. అందుకని ఇలాగే పడుకోబెట్టడం. నువ్వులే. బాను, ఆడేమో సరిగ్గా చేసి చూపించట్లా. వాడేంటి చూపించేది? నువ్వు లోపలికి రా, స్నానం చేసిన తర్వాత నేను చూపిస్తాను. సరే. జాగ్రత్త, జడుచుకుంటావు. దీంట్లో కూర్చోవాలి. ఇలా అన్నమాట. రుతుకో. ఇలా నాకు ఇయ్యి, ఇలా ఇయ్యమంటుంటే చలేస్తుందా? చలేస్తుందా? అది ఇక్కడ ఇక్కడున్నావా సుబ్బు? సుబ్బు, సుబ్బు, అయ్యో లే లే. అబ్బా, లేమ్మంటే సుబ్బు. ఏంటి? నా గదిలో దెయ్యం ఉంది, భయంగా ఉంది. తోడ్రావా? దెయ్యమా? ఏది చూపించు, ఏం చేస్తానో చూడు. చాలా భయంగా ఉంది. భయపడకు, చేయి పట్టుకో, పట్టుకో. ఎక్కడ వస్తున్నా? ఆ దెయ్యం ఎక్కడ కనిపించట్లేదు. చూపిస్తా. ఎక్కడ దెయ్యం? కూర్చుంటే చూపిస్తాను. ఇక్కడ చూసావా? ఎక్కడ? ఇక్కడ. ఎక్కడ? దగ్గరికి రా. దగ్గరికి వచ్చి చెవి పెట్టి విను. టకా టకా అని వినిపిస్తుందా? అవును, ఇదేనా దెయ్యం? అబ్బా,
ఆ బామేమో నన్నేంటేంటో చేస్తుంది. దాని బాగోతో నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు వెళ్ళి పడుకో, దాని సంగతి నేను తేల్చి పారేస్తాను. అయ్యి, ఏమిటి ఆ పాపిస్తుంది ఇంతకు దిగించిందా? అది ఇంట్లో ఇంకొక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. ఏమండి, కాఫీ తీసుకోండి. కొంచెం ఉండండి. తమరెప్పుడు సన్యాసం పుచ్చుకున్నారు? నీలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకున్నవాడు సన్యాసి కాక సంసారం అవుతాడా ఏంటి? చాలండి, మీకు ఎప్పుడు అదే ధ్యాస. ఎంతమంది పిల్లల్ని నువ్వు కన్నా సరే ఈ ధ్యాస మాత్రం నాకు వదలదు. అయ్యో, వదలండి. ఏమండి, ప్లీజ్ వద్దండి, ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తే నాకేంటో, నన్ను రెచ్చగొట్టు, నేను ఊరుకుంటానే ఏంటి? అయ్యో, వద్దండి. నేను పట్టుకుంటాను. ఒక పట్టు పడ్డం కూడా తెలీదు. ఎంతసేపు గించుకుంటావు? నన్ను చూడు, మహమ్మద్ అలీ శిష్యుణ్ణి. వీడికి మన గురించే తెలియదు, మహమ్మద్ అలీ గురించి వీడికి ఏం తెలుస్తుందిలే. ఇట్లా ఇది పట్టుకో. కామేశ్వరి, చేతులు ఇలా జాప్. ఏంట్రా పని? అయ్యగారు అమ్మాయి గారికి ట్రైనింగ్ ఇమ్మన్నారండి, ఇస్తున్నాను. ట్రైనింగ్ నేను ఇస్తాను కానీ నువ్వు వెళ్ళరా ఇక్కడ నుంచి. వీడొకడు పానకంలో పుడకలా వచ్చి అంతా చెడగొట్టాడు. ఎందుకు బావ అతను పంపించావు? నాకు ఎక్సర్సైజ్ ఎవరు చెప్తాను? ఎక్సర్సైజే కదా, నేను ఉన్నానుగా. నువ్వు నేర్పిస్తావా? బాగా నేర్పిస్తావా? నేర్పించమంటావా? ఇప్పుడు చూడు, నువ్వేం చేస్తావంటే ఈ చెయ్యి ఇలా పెట్టాలి, నేనేం చేస్తానంటే చెయ్యి ఇలా పెట్టి వదలను. ఏమైంది నీకు? మనకి పిల్లలు పుట్టాలని అమ్మవారికి ఈవేళ వ్రతం చేస్తున్నాను. భర్తను పట్టించుకుంటేనే పిల్లలు పుడతారు, వ్రతాలుంటే పిల్లలు పుట్టరు. అందుకని దేవుణ్ణి, దైవాన్ని దూషించకండి. ఆ తల్లి చల్లగా చూస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి. ఒక ఆడదానికి భర్తనే ప్రత్యక్ష దైవం. అందుకని నన్ను పట్టించుకొని నీ అవసరాన్ని తీరుతాయి. ఈ ఒక్కరోజు నా మాట వినండి. ఈ రోజే కాదే, ఎప్పటికీ నిన్ను పట్టించుకోను. ఇదిగో నన్ను కోతని తిట్టామంటే అమాంతంగా ఎత్తి పారేస్తాను. చిన్నపిల్ల దానికి బుద్ధి లేకపోతే నీకేనా ఉండదు? సరే పదండి, స్నానం చేతురు గాని. మీ అల్లరి మరీ ఎక్కువైపోయింది. మీ ఇద్దరిని నాతో చెప్పి తన్నిస్తాను. నడవండి. ఏంటి, మళ్ళీ మీ పెళ్ళంతా గొడవ పడ్డారా? పెళ్ళమాది ఎందుకు పనికిరాదు, సన్యాసం పుచ్చుకోవాల్సింది. నాకు భార్య నా ప్రాణాలు తీస్తోంది. రాక్షసి జన్మ, నా బాధ అసలు అర్థం చేసుకోదేంటి? అవును, అర్థం చేసుకుంటే మాత్రం ఏం వదిలిస్తున్నారులే. అయిపోయింది, నువ్వు స్టార్ట్ చేసావా? కట్టుకున్నది సరిగా లేకపోతే ప్రేమించిందన్న సంతోషంగా చూసుకోవాలి కదా. ఇద్దరు కూడా బలుకుని బెదిరిస్తున్నారేంటి? మరేంటి, ఎప్పుడు చూసినా నా పెళ్ళం గుళ్ళు గోపురాలు వ్రతాలంటూ నా గొంతుకొస్తుంది. పల్లెటూరు బయటను కట్టుకున్నాను, నాకు సుఖం లేదంటూ మీరే కదా నా దగ్గరికి వచ్చారు. అవును, అయితే ఇప్పుడు ఏంటంట? ఏమీ లేదు, ఓ మంచి రోజు చూసి నా మెళ్ళ ఒక తాళి కట్టండి, అది చాలు. తాళి 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 కడితే మాత్రం చాలంటావా? మన జీవితం హాయిగా గడవద్దు? ఏమిటి మీరనేది? డబ్బు, ఆ ఇంటి ఆస్తి మొత్తం నా చేతికి రావాలి.
అప్పుడు మన ఇద్దరం జీవితాంతం హాయిగా గడపచ్చు. అబ్బా చాలండి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. యూ డోంట్ వరీ. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా ప్రియసఖివి. మీ గురించి నాకు తెలుసులేండి. మరి తాళి గురించి ఎందుకు కంగారు పడతారు దియా? ఆడుకుందావా? మెల్లిగన్నాడు గుర్తుకుంటాయి. అదిగో కేశవులు. ఈ చీర కట్టుకున్న అమ్మాయి వేషారా? ఏంటి చెట్టంత మగాన్ని పట్టుకుని ఆడాసి రమ్మంటావు? ఇదేమైనా బాగుందా నీకు? నా చేతిలో విల్లు అంబు ఉన్నాయి. నేనే మగవాడిగా ఉంటాను. తొందరగా చీర కట్టు. ఓరి పిచ్చోళ్ళారా, నేను మొగాడిని నిరూపించుకోవడమే చాలా కష్టంగా ఉంది. మీరు చీర కట్టుకోమని నా ప్రాణం తీస్తారంటరా? ఈ పిచ్చోళ్ళు ఇద్దరు మధ్య పడి చీర కట్టుకోవాలి. కర్మ ఏం చేస్తాం? అయ్యి బాబోయ్, చెన్నయ్య గారు కనబడింది. దగ్గరికి వచ్చి పట్టణం వేస్తారు. మీ పట్టణం మీరు తీసుకోండి. నాకేమో తీసుకోండి. ఏంట్రా వేషం? మేమేమో సీతారాముల అవతారం ఎత్తాము. దీంతో మేము లేడీని వేటాడబోతున్నాము. పిచ్చి వేషాలాపి ఇంటి పొండ్రా. ఏమిటి సుబ్బు ఈ వేషం? మేము లేడీని వేటాడబోతున్నాం. నువ్వు లేడీలా వస్తావా? నేను లేలా వస్తాను కానీ నన్ను గట్టిగా కౌగిలించుకుంటావా? ఒడిచే పట్టుకుంటాం. దానికి ఎవరినైనా చూసుకో. రారా, ఇంకెవరినైనా చూసుకుందాం మనం. నువ్వు వద్దులే. వెళ్ళండి వెళ్ళండి. నాకంటే ఎవరు దొరుకుతారు మీకు? చెట్లకు బాగా నీళ్లు పెట్టమని చెప్పాలడు. అలాగే మావయ్య. అలా దిక్కులు చూస్తారంటే దండలయ్య. కానివ్వండి. దండాలు బాబయ్య. ఏమిట్రా ఈ వేషం? శ్రీరాముడి యాసం. అది సరే, పొద్దుపోయిన తర్వాత కూడా ఈ తిరుగుడేమిటి? లేడీని పట్టుకోబోతున్నాం. బాణం వేసి చంపుతాం. ఇలాంటి ఆటలే ఆడకూడదు. ఎవరికైనా తగిలితే ప్రమాదం. ఇంటికి వెళ్ళి వేరే ఏదైనా ఆడుకోండి. పోండి. నీకే చెప్పేది. తిట్టకండి మావయ్య. వాళ్ళది అసలే చిన్నపిల్లల మనస్తత్వం. ఒట్టి అమాయకులు. నేను తీసుకెళ్తాను. రండి, నేను తీసుకెళ్తాను. రండి. మా బావ మంచాడు. అంత సిరి సంపద ఇచ్చిన ఆ దేవుడు సంతానాన్ని పిచ్చివాళ్ళని ఇచ్చాడే. నెమ్మదిగా జాగ్రత్త. ఏం చేస్తున్నావు ఇక్కడ? గడ్డి వేస్తున్నానంటే ఏమిటి? దోళ్ళకి. గాడిది గుడ్డు కాదు. మావయ్య కోసం ఎదురు చూస్తున్నారు. పోవయ్యా. నెమ్మదిగా. జాగ్రత్త. పెద్ద మనగాడండి చెప్పొచ్చాడు.
జాగ్రత్తగా రమ్మా. బావా బావా ఆ. నువ్వే లేడుగా రా బావా చంపే పట్టుకుంటాం. ఊరికే పట్టుకోరా. టీవీలో చంపే పట్టుకున్నారు. అలాగా. నువ్వే రా బావా. ఆ, చూడు కామేశ్వరి, లేడీ పిల్ల అంటే చాలా అందంగా ఉంటుంది కదా. దానికంతా ఆడపిల్లలే సరిపోతారు. మీరిద్దరూ ఓ పని చేయండి. మీ అక్కయ్య చాలా అందంగా ఉంటుంది కదా. దాన్ని లేడీ పిల్ల అనుకుని బాణం వేసి చంపి పట్టుకోండి. అయ్యయ్యో వద్దొద్దు, అక్కయ్య తిడుతుంది. చూస్తేనే కదమ్మా తిడుతుంది. చాటుగా వెళ్ళి బాణం వేసి చంపి పట్టుకోండి. అలాగే అలాగే. అది మీరిద్దరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బాణాలన్నీ నా చేతికి ఇస్తే నేను టిక్కిలో పెడతాను. తర్వాత తీసుకుందుకు రండి. ఓకే. ముందు లోపల పెట్టేస్తే అది ఇది కూడా తీసుకో. అది ఇవ్వు. మీరిద్దరు వెళ్ళి కూర్చోండి కూర్చోండి. వెళ్ళు. కూర్చో. నేను వస్తున్నా. చదువు కూర్చో. లోపల జరిగి చదువు కూర్చో. చెయ్యకురా. రైట్. ఇది నీకు, నాకు ఇది నీకు. ఇప్పుడు నేను అక్క మీద ఏమని బాణం వేస్తాను. నువ్వొద్దు, నేనేస్తా. నేనే వేస్తాను. నేనేస్తా. ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు? మీ ఇద్దరిలో రాముడెవరు, లక్ష్మణుడెవరు? వీడే రాముడు, నేనే లక్ష్మణుణ్ణి. అలా అయితే మీరిద్దరూ పని చేయాలి. రాముడు లక్ష్మణుడు అన్నదమ్ములు. ఎప్పుడు అన్నయ్యే ముందు, తరువాతే తమ్ముడు. అందుకని రాముడు బాణం వెయ్యాలి. తమ్ముడు అక్కయ్య ఎక్కడుంది, ఏం పని చేస్తోంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఏమంటారు? అయితే బావ చెప్పినట్టే విందాం. నువ్వే బాణం వెయ్యి, నేను అక్కేం చేస్తుందో చూస్తా. అయితే ఇవి నువ్వే ఉంచుకో. రారా వెళ్దాం. అదిగా అక్క. అవును. పద పద. జరగే ఏమైంది? జరగే 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 ఏమైంది? జరగే 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 నన్ను వదిలి వెళ్ళకు. జరగే 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 జరగే. లోపల కేకలేమిటి? జరగే 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 బాబు బాబు ఏమైంది? మా అమ్మాయి జానకి ఏమైంది? చెప్పు బాబు. లేదు బావయ్య, జానకి మనందరినీ వదిలి వెళ్ళిపోయింది బావయ్య. ఇది ఎలా జరిగింది? ఈ ఇద్దరు పిచ్చోళ్ళే ఇలా చేశారు బావయ్య. జరగే రండి లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నువ్వు వచ్చి కూర్చో. పాపం పిల్లలు బాగా భయపడినట్లున్నారు. స్నానం చేయించి రెస్ట్ తీసుకోమనండి.
కేశవా, అయ్యా పిల్లలు స్నానం చేశాక వాళ్ళకి అన్నం పెట్టు. అలాగయ్యా. రామా, పదండి. డోంట్ వరీ, మనస్థిమితం లేకపోవటం వల్ల పిల్లలు చేసిన పని ఇది. కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పటికే ఒక కన్ను పోగొట్టుకున్నాను, మళ్ళీ మావయ్య, జానకి మనందరినీ అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరిలోనే జానకిని మనం చూసుకుందాం మావయ్య. సపోజ్ మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. ధైర్యంగా ఉండండి. See you again. ఏమిటి మీ భార్యని ఇంకా మర్చిపోలేదా? ఏమైనా తాళిగట్టిన భార్య కదా, ఎలా మర్చిపోతారు? అదేం కాదు, దాని గురించి కాదు నేను ఆలోచించేది. ఆ ఇద్దరు పిచ్చోళ్ళని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మర్డర్ చేయడానికే భయపడలేదు, ఇక ఆ పిచ్చోళ్ళగా భయపడుతున్నారు. ఇదిగో, ఇది పుచ్చుకోండి, అన్నీ మర్చిపోతారు. ఇది బాగాలేదు. ఇది బాగుంది. ఇదేంటి సరిగా ఉండట్లేదు, వందుకొచ్చేస్తుంది అబ్బా. కామేశ్వరి, ఏంటన్నా? పద్దు, పద్దు, వస్తున్నానయ్యా. దానికి స్నానం చేయించావు లేదా? ఎలా ఉంది చూడు. దాంతో ఏం చేయించావు? నన్ను దగ్గరికి రానివ్వట్లేదయ్యా, అన్నిటికీ అక్కయ్య కావాలంటున్నారు. బుద్ధుందా నీకు? అది అలర్ట్ చేస్తే అలాగే వదిలేస్తావా? స్నానం అయ్యాక దాంతో టెస్ట్ చేయించు. సరేనయ్యా. రామ్మా, రామ్మా. ఫోన్ చేయండి. తప్పక మా తల్లి కదూ, భోంచేయమ్మా. ఎందుకయ్యా అలా బతిలాడతావు? నా తండ్రి కదూ, భోంచేయనా? ఇదిగో, దీంతో కొడతాను, భోంచేయండి. ఎందుకలా మండికేస్తున్నారు? మీరు భోజనం చేయకపోతే అయ్యగారు మమ్మల్ని తిడతారు. అక్కయ్య వస్తేనే మేము భోంచేస్తాం. అవును, అక్క కావాలి. అక్క, అక్కని చంపేశారుగా, ఇంకెక్కడి నుంచి వస్తుంది అక్క? నోరు మూసుకుని భోజనం చేయండి, లేదంటే ఇదంతా మీ నెత్తి మీద పోతాను. వద్దు. క్షమించండి అయ్యా, మేమెంతో బతిమాలి చూసాం, అయినా మా మాట వింటలేదు. మా అక్కయ్యే కావాలని గోల్ చేస్తున్నారయ్యా. అందుకని పిల్లల్ని ఇలాగే హింసిస్తారా? ముందు బయట పండి. ఒరే నాన్నలు, ఇలా చూడండి, అక్కయ్య దేవుడి దగ్గరికి చాలా దూరంగా వెళ్ళిపోయిందిరా. మీరు తినకపోయినంత మాత్రాన అక్కయ్య మళ్ళీ తిరిగి రాదురా. అలాగా? అవునమ్మా. అక్కయ్యని తొందరగా పిలుచుకురానన్నా, మేము తింటాం. అలాగే, ముందు అన్నం తినండి. అల్లుడు, నువ్వు ఇలాగే ఉండిపోవడం బాగాలేదు. వయసు అయిపోయిన వాళ్ళకి ఇది అక్కర్లేదు. అతి చిన్న వయసులో ఉన్నా సరే ఇది అక్కర్లేదు. నీ కోసం కాకపోయినా
ప్రపంచమే తెలియని నా పిల్లల కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. జానకి, నువ్వు నాతో ఉన్నప్పుడు నీలోనే నా తల్లిని చూసుకునేవాడి, నా చెల్లెల్ని చూసుకునేవాడి. అంతెందుకు ఆ దేవతనే చూసుకునేవాడి. నువ్వే నాకు ప్రతి క్షణం తోడుగా ఉండి నన్ను కాపాడేదానివి. అటువంటి నిన్ను నేను పోగొట్టుకున్నాను. ఎలా మర్చిపోను నిన్ను, ఎలా మర్చిపోను? నువ్వు నా కూతురు మీద పెంచుకున్న ప్రేమను చూస్తుంటే నీలాంటి వాడు నాకు అల్లుడు కావడం నేను పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. నీలాంటి వాడిని అర్థం చేసుకోకుండా నేను ఏదేదో మాట్లాడినందుకు నన్ను క్షమించలుడు. ఏమిటి వీడి రూటే వేరేలా ఉంది? రండి సార్. మన కేసు సక్సెస్ సార్. రియలీ? ఎస్ సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. మన పిల్లలు చేసే నేరాన్ని కోర్టు కరుణించి రద్దు చేసింది. కారణం వాళ్ళకి మధ్యస్థమితం లేదని. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే మా మనసు చాలా కుదుటపడింది లాయర్ గారు. ఇంతకంటే ఎక్కువ నేను టైం వేస్ట్ చేయలేను. వెంటనే మా అబ్బాయి సుబ్బకి పెళ్లి చేస్తాను. ముందు అమ్మాయికి పెళ్లి చేసేయండి. చెయ్యాలి, కానీ మా జానకి లాంటి ఓ మంచి అమ్మాయి ఈ ఇంటి కోటగా వస్తేనే కదా నా పిల్లల్ని ప్రేమతో చూడగలదు. దాని తర్వాత ఈ ఆలోచన లేకుండా మా కామేశ్వరి పెళ్లి కానిచ్చేస్తాను. అది కాదు మావయ్య, జానకిని మర్చిపోలేకపోతున్న నిన్ను ఇంకా బలవంతం చేస్తే నా కూతురు ఆత్మ శాంతించదలుడు. నేను ఒక ముద్దుని మిమ్మల్ని అలా కూర్చోబెట్టే మాట్లాడుతున్నాను. రండి, భోంచేస్తూ మాట్లాడదాం. రండి. మన ప్లాన్ అంతా తలకిందులు చేశాడే. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? ఆస్తి నాకు ఎలా దక్కుతుంది? ఏదో మాట వరుస కన్నాను నాకు పెళ్లి వద్దని. గుంటనక్క ఆ మాట మీద పట్టుకున్నాడు. ఐఎమ్ సారీ, రిలాక్స్. ఏమైంది మీకు? ఏమీ కాలేదు. అదే నా బాధ అంతా. వాడి కూతురు మీద ప్రేమ నటిస్తే నా మీద గౌరవం ఉంటుంది, నేను చెప్పినట్టు అలా వింటాడు అనుకున్నాను. నా ప్లాన్ అంతా వాడు చెడగొట్టాడు. బ్లడీ. ఇప్పుడు ఆ ముసల్నక్క ఆ పిచ్చిగాడికి పెళ్లి చేయబోతున్నాడట. చెయ్యనివ్వండి, దానివల్ల మీకే నష్టం? అయ్యో, నీకు అసలు బుద్ధుందా? నేను పెళ్లి చేసుకుంటేనే నిన్ను భార్యగా ఆ ఇంటికి తీసుకెళ్ళగలను. ఆ పిచ్చిగాడికి పెళ్లి అవుతే ఆస్తి దక్కదు, నువ్వు దక్కవు. అవునండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది చెప్పను, చేసి చూపిస్తాను. జస్ట్ యు వెయిట్ అండ్ సీ. సుబ్బు సుబ్బు, చేయి సరిగ్గా చూసుకో. నన్ను కాదు, పిల్లని. చూపించాను. మాట్లాడదామా? వెళ్ళి బొమ్మ. కాపీ సారీ అండి, వర్షం పడింది. డ్రెస్ పాడు చేశాను. అలా అరుస్తావు ఎందుకు? చొక్కా మీద కాఫీ కదా పడింది. ముట్టుకోకూడదంటే ముట్టుకోకూడదు అంతే. నువ్వు ఇలా అరిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఏంట్రా సుబ్బు, ఏంటో ఇదంతా?
పోయా వంకాయ. ఒరేయ్, కలిసి వచ్చిన అదృష్టాన్ని కాదు అనుకోకురా, నా మాట వినరా. రేయ్ సుబ్బు, పెళ్లి చూపులుగా వచ్చి బట్టలు నిప్పేస్తున్నావు ఏంటి? నేను ఇంటికి ఏమైంది? వెళ్ళిపోతా. ఏమైనా బాగుందా? సుబ్బు, నా మాట రేయ్, 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 సుబ్బు, రేయ్, సుబ్బు, రేయ్, రేయ్, సుబ్బు, మాట వినరా. సుబ్బారావు, అయ్యా వస్తున్నా. నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. అలాగే. నా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. ఇలా చూడు సుబ్బారావు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో ఈ అమ్మాయి నా కోడలు కావాలి. మీరేం దిగులు పడకండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ముందెళ్ళి మీ అబ్బాయి సంగతి చూడండి. నేను వస్తా. రేయ్ రాజా, రాజా, మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, కానీ ఆ పెళ్లి కూడా కాస్త పిచ్చిందా? పిచ్చి కాదు, గిచ్చి కాదు. నువ్వు నోరు మూసుకొని లోపలికి రా. ఏడో కక్క, ఊరుకో, నేనున్నాను కదా. బాధపడుతున్నావా తల్లి? బాధపడకు. పెళ్లి కొడుకు బంగారం లాంటివాడు. ఎవ్వరిని నొప్పించడు, ఎవ్వరికి హాని చేయడు. అతన్ని చేసుకున్నావనుకో, నీకు ఏ లోటు ఉండదు. నువ్వు పెద్దింటి కూడా అవుతావు. బాధపడకు. ఇలా చూడండి, మీ కష్టాన్ని చూసి ఈ సంబంధాన్ని ఏర్పాటు చేశాను. వాళ్ళకి 1000 సంబంధాలు ఉన్నాయి. అందరూ పిల్లల్ని ఇస్తామని వస్తున్నారు. ఇందులో చిక్కేమిటంటే, పిల్లాన్ని అందరూ ఇల్లరికానికి రమ్మని అడుగుతున్నారు. ఇది పిల్లాడి తండ్రికి నచ్చలేదు. వెంటనే నన్ను పిలిపించారు, ఉన్న విషయం చెప్పారు. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. అయ్యో పాపం, పేదవాడివే, పడరాని బాధలు పడుతున్నావే. ఈ సహాయం నీ కుటుంబానికి చేస్తే నాకు పుణ్యం ఉంటుందని నేను తీసుకొని వచ్చాను. ఇక నీ ఇష్టం, ఇక నువ్వు ఆలోచించుకో. అది సరేనయ్యా, పిల్లవాడు మెతక అన్నావు, ఒప్పుకున్నాను. కానీ మరి ఆ కాలు? కాల ఏంటయ్యా కాళ్ళు? నాకు 2 కాళ్ళు ఉన్నాయి. ఏం ప్రయోజనం? ఊరూరో తిరిగి వస్తున్నా. ఇలా చూడండి, పెళ్లి కొడుక్కి కుంటి కాలైనా కూడా కోట్ల కొలది ఆస్తుంది. అంతా ఆలోచించుకోండి. నీ ఉద్దేశం చెప్పమ్మా. మౌనం అంగీకార సూచకం. మీరేం బాధపడకండి. మీ దరిద్రం ఈ రోజుతో వదిలిపోయింది. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించుకుని వస్తాను. ఇక నేను వస్తా. అయ్యయ్యో, ఏమిటండి ఇది? చాలా అవును, నువ్వేంటి నించున్నావు? ఆ, ఆ. ముందు ఈ పాలు తాగండి. ఏంటి? ఆవు పాల? ఈ అంటే నాకు చాలా ఇష్టం. అవితే పడక. ఏమండి, ఏంటి? నాకు కొంచెం మిగల్చండి. ఇందులో ఉన్నాయే కొంచెం, నీకు చాలు. పాలు భలే తీపి తీపిగా ఉన్నాయి. ఇదొకటి భలే ఒక్క పోసేస్తుంది. గాలి ఆడట్లా. అమ్మయ్యా
పిల్లవాడు బంగారం లాంటి వాడు. పసిపిల్లవాడి మనస్తత్వం పిచ్చివాడు కదా. కొంచెం ఆగమ్మా. అమ్మా, మొట్టమొదటిసారిగా నిన్ను చూసినప్పుడు మా పెద్దమ్మాయి జానకే జ్ఞాపకం వచ్చిందమ్మా. ఆమెలో ఉన్న ప్రేమ, అనురాగం నీలో ఉన్నాయనిపించింది. అందుకే ఎలాగైనా సరే నిన్ను నా కోడలుగా చేసుకోవాలనుకున్నానమ్మా. నీ భర్త ఆడపడుచు, వయసుకు వచ్చిన అమాయకులమ్మా. వాళ్ళని నువ్వే మార్చగలవు. ఆ బాధ్యత నీదేనమ్మా. చెబ్బులే సొట్టోడువైనా సపోటా పండు లాంటి అమ్మాయిని కొట్టేశావు. మహర్జాతుడవయ్యా నువ్వు. అది సరే, రాత్రంతా ఎలా ఉంది? రాత్రంతా ఆ, చీకటిగా ఉంది. భలే కొంటోడు. ముట్టకో. అది కాదు, నిన్న రాత్రి మీ ఆవిడ పాలిచ్చిందా? ఇచ్చిందిగా. నువ్వు ఇచ్చావా? ఓరు ముద్ద. మరి ఏం చేసావు? పడుకున్నా. ఊరికే పడుకున్నావా? అవును. ఆ పిల్ల నిన్ను పడుకొనిచ్చిందా? జ్ఞాపకం లేదే. ఈ, సరే, నువ్వే ఏదో ఒకటి చేయలేకపోయావా? అదేనయ్యా, నువ్వు ఆ పని ఈ పని చేస్తే కదా ఆ పిల్ల తిరిగి చేయడానికి. చేసావా? ఒక్కటిచ్చానంటే నా ఆశ నిరాశ చేసావు. యాపిల్ పండు లాంటి పిల్లని పక్కన పెట్టుకుని కొనకుండా తినకుండా ఎలాగున్నావయ్యా పిచ్చి సన్యాసి? నీకెందుకయ్యా పెళ్ళం? కోతి కొబ్బరికాయ దొరికినట్టు. ఏం ప్రయోజనం? ఎందుకు అలా తిడుతున్నావు? తిట్టకుండా మరి ముద్దు పెట్టుకుంటారా? ఆ పిల్ల ఎంత ఆశతో వచ్చుంటుంది. ఆ ఆశ నిరాశ చేసింది కాక దిగరదని పనుకుంటావా దున్నపోతా? రాత్రుల్లో నిద్రపోకపోతే మరి మెలకువగా ఉంటారా? ఆంబోతు. సుబ్బులు బాబు, నా మనసు ఆగటం లేదయ్యా. నిజం చెప్పవయ్యా, రాత్రి ఆ పిల్ల ఏమీ చేయలేదా? ఎన్ని సార్లు చెప్పాలి నీకు? ఏమీ చేయలేదు. కొండ ముచ్చుకు పుట్టిన కోతి, నువ్వు పో. కామేశ్వరి, ఆ కేశవ్ గారు చెడ్డవాడు. ఏంటేంటో తిడుతున్నాడు నన్ను. కొత్తగా వచ్చిన ఆవిడతో చెప్పి వాడి పని పట్టిద్దామే. ఇప్పుడు వద్దులే, ఏనుగాట ఆడేర్చుకుని తర్వాత చెప్దాం. రా, రా. ఎక్కడికి వెళ్తున్నారు? ఏనుగాట ఆడుకుంటాం. అవన్నీ తర్వాత, ముందు స్నానం చేద్దుగానండి. నీకేమీ తెలీదు. మా అక్కయ్య మేము ఆడుకున్న తర్వాతే మాకు స్నానం చేస్తుంది. కావాలంటే మా నాన్న అడుగు చెప్తాడు. కామేశ్వరి, రచ్చని మార్చేసుకుందామే, బాగా మాచిపోయినాయి. దా. ఆ పిచ్చోళ్ళ గురించి నువ్వేం వరి కాకు. ఇక్కడ నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. కొత్త గుర్రం కదా, పోను పోను మన దారిలోకి వస్తుంది. తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళాలి. పట్టుకో, నేను మెల్లగా నడుస్తాను. అయితే ఏనుగులాగా నువ్వు. అయ్యో, ఏమిటిది? ఆట బాగుందా? ఇప్పుడు నేను ఎక్కుతా, కామేశ్వరి అంగుంటుంది. ఇలాంటి ఆటలు ఆడకూడదు. రండి వెళదాం. అదంతా కుదరదు. కామేశ్వరి తోలింది, నేను తోలిన తర్వాత వస్తాను. అది వయసు వచ్చిన పిల్లండి, ఇలాంటి ఆటలు ఆడకూడదు. అయితే నువ్వురా ఆడుకుందాం. ఆడింది చాలు గానీ రండి వెళదాం. మేము రాను, పో. పద, అలా ఆడుకుందాం. వదిన మాట వినమని చెప్పానుగా. లోపల పో. బుద్ధి లేని వెధవా, అడ్డగడతలా పెరిగావు. కొంచెమైనా బుద్ధి లేదు నీకు? నేనేం చేశాను? గాడిది గుడి చేసావు. ఇంకోసారి ఇలా చేసావా కాల్చి పారేస్తాను నిన్ను. నేను నిన్ను కాల్చి పారుతాను. నువ్వు రా, వెళ్దాం. అక్క, నువ్వు మాతో రావా? నన్ను
అక్క అని పిలవకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇంతకు ముందు నక్కయ్యని మేము అక్క అనే పిలిచేవాళ్ళం. ఆమె మీ తోడబుట్టిన అక్క, అందుకని అక్క అని పిలిచారు. కానీ నేను అలా కాదు, నేను మీ అన్నయ్య భార్యని, అందుకని వదినానే పిలవాలి. వదినా. అలాగే వదిన. ఆ, ఏమిటండి మీరు వదిన అంటున్నారు? నువ్వే కదా చెప్పావు వదిన అని పిలవమని. అయ్యో, మీ చెల్లెలు మాత్రమే వదిన అని పిలవాలి, మీరు పిలవకూడదు. ఓహో. నేను మీతో కాపురం చేయడానికి వచ్చిందాన్ని, మీ భార్యనే. నన్ను పేరు పెట్టే పిలవాలి. ఆటులన్నా ఉమ్, నీ పేరేంటి? రాధ. రాధా. ఉమ్. సరే రాధా, రా రాధా. దా దా. ముందేమో నేను ఆటాను. నేను గెలుస్తాను, నువ్వు ఊదు. ఆహా, నాకు రాదు పో. ఇది ఎప్పుడు ఇంత ఊదనే ఊదదు. సరే నువ్వు ఊదు. ఊదటం ఎందుకు, మీరు ఆడండి. వీరికి ఎవరైనా ఊతేనే ఆట, లేకపోతే రాదు. సరే. చూడండి. 1 2. అయ్యో, ఏమండి దెబ్బ ఏమైనా తగిలిందా? నువ్వు పో. నువ్వు ఊదలే, అందుకే పడిపోయా. అవును, పెద్ద వేడుగాను. ఇది ఊతే పావ పడగెత్తుతుంది. హ? వాళ్ళు ట్రబుల్ ఇస్తున్నారా? అబ్బే అదేం లేదు. అబద్ధం చెప్తున్నావు. పాపం నీ జీవితం అడవి కాచిన వెన్నెలవుతుంటే నాకు బాధగా ఉంది. సంతోషంగా ఉండటానికి ఈ ఇంట్లో ఎన్నో దారులున్నాయి. నువ్వు అర్థం చేసుకుంటే స్వర్గాన్ని మనం ఇక్కడికే రప్పించవచ్చు. వాళ్ళు మారరు, నువ్వు మార్చను లేవు. నువ్వు మారేవనుకో, నీకు స్వర్గాన్ని చూపిస్తా. ఛీ, ఆ. ఏమిటి అలా చూస్తున్నారు? మీరేం చెప్పినా నేను ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నాతో దెబ్బలాడుకొస్తున్నావు? ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నాన్నతో చెప్పేస్తాను. చెప్పండి. నాన్న నాన్న నాన్న. అచ్చేందుకురా, ఏమైంది? ఈమె నా పక్క మీద నుంచి వెళ్ళను అంటుంది. ఒరే ముద్దు, ఈమె నీ భార్యరా, ఇక్కడే ఉంటుంది. భార్య అయితే ఏంటి, గీరి అయితే ఏంటి, నాకు అక్కర్లేదు. ముందు ఈమె ఇక్కడి నుంచి పొమ్మను. నీకెలా బోధపరచాలో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి చేసిన తర్వాత అయినా నువ్వు మారతావు అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా మారలేదురా. అదంతా నాకు తెలియదు. ముందు నన్ను ఎక్కడి నుంచి వెళ్ళమను, నేను పడుకోవాలి. నోరు మొయ్యరా, రాధ నీ భార్య నీ పక్కనే పడుకుంటుంది, వెళ్ళి పడుకో. నా పక్క మీద వద్దు, కావాలంటే నువ్వు తీసుకెళ్ళి నీ పక్క మీద పడుకోబెట్టుకో. శుభో. తెలియక నేను చేసిన తప్పుకి నువ్వు బలైపోయావు. నాకు బాగా అర్థమైందమ్మా. ఎంత డబ్బున్నప్పటికీ బిడ్డలు సరిగ్గా లేకపోతే కన్నవాళ్ళ జీవితం నరకమైపోతుంది. ఆ కన్న ప్రేమతోనే నా డబ్బుని ఎరగా చూపించి నీ జీవితాన్ని నరకప్రాయం చేశాను. అమ్మా రాధ, ఇది నయం కాని జబ్బు కాదు. కొన్ని వ్యాధుల్ని ఆపరేషన్తో నయం చేయొచ్చు. ఇది నీకు అర్థమైంటుంది. బాబా, ఆ, బొప్పాయి జ్యూసా? జ్యూసు మామిడి పండు జ్యూస్ లేదు? ఆ, తాగుతావా? మ్మ్. ఆ, తాగు తాగు. ఆ. ఆ, బాగుంది, బాగుందా? చాలా బాగుంది.
జింబలే జింబలే అంబలాల చెంబులో జింబలే. నొప్పేస్తుందా? అవును, నడువంతా ఒకటే నొప్పిగా ఉంది. కాస్త ఒత్తుతారా? సరే, అలాగే పడుకో, నొక్కుతా. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తాను? నీకోసమే. హద్దు మేరకు. ఇలా చూడు, నీ మొండితనంతో జీవితాన్ని నాశనం చేసుకోకు. పొంగి పొర్లుతున్న నీ పరువాన్ని చూస్తుంటే నా మనసు పరవళ్ళు తొక్కుతూ గంతులేస్తోంది. నువ్వు నాతో సహకరించు, జీవితాన్ని అనుభవించు. నిద్ర మాత్రలతో నిద్రపోతున్న వాడిని ఎలా లేపుతావు చిట్టి? ఆగవే, ఎక్కడికి వెళ్తావే? ద్రోహ నేనా? నేను కాదే, ఆ దేవుడు. ఈ బంగారు బొమ్మని వెర్రివాడి చేతిలో పెట్టాడే, వాడు నన్ను ద్రోహి అని. నీ నిండు పరువాన్ని నా కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టాడే, వాడిననవే ద్రోహి అని. మాట్లాడకుండా నా పక్కన పడుకుంటే నీకు మంచిది, నాకు మంచిది. పడకెత్తి బుస కొట్టావో నిన్ను నేల రాసి పారేస్తాను. ఏమంటావు డార్లింగ్? నీ బెదిరింపులకి లొంగేదాన్ని కాదురా, నీచుడా. మంచిగా చెప్తే నీలాంటి వాళ్ళు దారిలోకి రారే. పువ్వును నలిపినట్టు నలిపేస్తే నువ్వు నా కౌగిట్లోకి వస్తావు. రావే. అరుస్తున్నావా? అరువే, బాగా అరువు. ఒక్క నిమిషం నేను చెప్పింది వినరు. నీ పరువు మోడు బారిపోతుందని పరితాపడ్డాను. కానీ నీ మురిపించే పరువాన్ని నాకు అందకుండా వృధా చేస్తున్నావు. అది నీ ఇష్టం. కానీ ఒకటి, మీ అమ్మ నాన్న, తమ్ముడు చెల్లెళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటే నన్ను సంతోషపెట్టు, లేదా సైలెంట్ గా ఉండు. అంతేకాని ఊరందరినీ పిలిచి గొడవ చేశావో, పెళ్ళైనా కూడా శరీర సుఖం లేదని నువ్వే నన్ను నీ పడగదిలోకి పిలిచావని చాటింపు వేయిస్తాను. ఒక ఆడది ఒంటరిగా బతకగలదు, కానీ పతితగా బతకలేదు. గుర్తుంచుకో.
నేను వెళ్తున్నాను. ఏమిటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. అంత అవసరం ఏమొచ్చింది? మా అమ్మని చూడాలనుంది. ఇది నాతో చెప్పుంటే నేనే దిగబెట్టేవాడిగా. మీకు చెప్పాలనిపించలేదు. నువ్వు మనసులో ఏదో దాచుకుని మాట్లాడుతున్నావు. మీ తోటలో చిలుకలే ఉంటాయనుకున్నాను, కానీ రాబందులు ఉంటాయని నేను కల్లో కూడా ఊహించలేదు. అదేమిటమ్మా? ఏంటి మావయ్య, నీకేమాత్రం అర్థం కాలేదా? అంతా మన సుబ్బు గురించే చెప్తోంది. అసలే తను ఒట్టి అమాయకురాలు. మనం సుబ్బు చేసే అల్లరి అస్సలు తట్టుకోలేకపోతోంది. పోనీ 2 రోజులు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి రానివ్వండి. నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, కానీ ఒంటరిగా వెళ్ళటం. నేనుండగా దిగులెందుకు మావయ్య? నేనే స్వయంగా దిగబెట్టి వస్తాను. నన్నెవరూ దిగబట్టిన అవసరం లేదు మావయ్య. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మీతో ఏమీ చెప్పలేను. నా దారి నన్ను పోనివ్వండి. హాయ్ డార్లింగ్. హాయ్. ఏమిటి? పెళ్ళైన తర్వాత మీకు ఇవ్వాల్సింది పెళ్లికి ముందే ఇచ్చేసాను కదా, అందుకే నా భయం అంతా. మరి నీ భయాన్ని పక్కన పెట్టు. ఇలా చూడు, నాకున్న ఒకే సమస్య తీరిపోయింది. అవును, ఇంకొకటే మిగిలింది. అది పూర్తయితే నువ్వే నా హృదయరాణివి. అరే సుబ్బు, ఏమని పిలిచావు? సుబ్బు. సుబ్బు అని పిలవకూడదు, అన్నా అని పిలవాలి. అలాగే పిలవమని వదిన చెప్పి. మిగిలింది. అది పూర్తయితే నువ్వే నా హృదయరాణివి. అరే సుబ్బు. ఏమని పిలిచావు? సుబ్బు. సుబ్బు అని పిలవకూడదు, అన్నా అని పిలవాలి. అలాగే పిలవమని వదిన చెప్పింది కదా. అయ్యయ్యో, అవును. సరే అన్నయ్య. అది అలా పిల్లి. అవును, వదిన ఎక్కడుంది? అవును, వదిన అక్కడ. మీ బాధలు భరించలేక పారిపోయింది. మేమేం బాధ పెట్టలే, నువ్వే బాధ పెట్టావు, అందుకే వెళ్ళిపోయింది కదా కామేశ్వరి. అవును, అక్కయ్య మనకి పాఠాలు చెప్పేది, పాటలు పాడి నిద్రపుచ్చేది, అన్నం మనకి తినిపించేది. ఆ అక్కయ్యని మనమేగా బాణం వేసి చంపేశాము. అవును, పాపం అక్కయ్యని నేనే బాణం వేసి చంపేశా. బాణం వేసి చంపేశామని చెప్పుకుంటున్నారా? మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. ఏయ్, నిన్ను చూస్తేనే మంచిపోతుంది. నువ్వు పో. అక్కయ్యలాగా వదిన కూడా బాణం వేసి చంపావా? నేను బాణం వేసి చంపలా. మరి ఎలా పోయింది? తెలియలేదే, ఎలా పోయింది? పాపం వదిన, అక్కయ్యలాగే మనకు అన్నీ చెప్పింది కదూ. అవును, ఆడుకోవడానికి కూడా వచ్చింది కదా. అయ్యి, ఎవరో టపాకాయలు కాలుస్తారా? బావా, మాకు కూడా ఇది ఒకసారి ఇవ్వవా? అయ్యో, ఇదంతా ఊరికే ఇవ్వకూడదమ్మా. ఆ? ఏదైనా ఇస్తేనే ఇవ్వాలి. నన్ను అడుగు, నేను ఇస్తాను, నాకు ఇవ్వు. అయ్యయ్యో, నువ్వు ఇవ్వకూడదయ్యా. కామేశ్వరి ఇవ్వాలి. ఏం కావాలి బావా? ముద్దు. నేను ముద్దిస్తా. ఇప్పుడు నువ్వు వద్దు, ఇప్పుడు వద్దు. కూర్చో. ముందు కామేశ్వరి ఇస్తుంది, తర్వాత నువ్వు ఇద్దుగాని. ఇక్కడ ఇక్కడ ఎవరు 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 మీరు? ఆడవద్దు, ఆడిచావు
చంపేస్తాం. చంపద్దు చంపద్దు, చెప్పండి ఎవరు మీరు, ఎవరు మీరు? అయ్యో నాన్న భయపడిపోయాడ్రా. అవును, భయపడిపోయాడు నాన్న. Shut up. ఇది ఎక్కడిది? ఎవరిచ్చారు మీకు? బావిచ్చాడు. ఆటలాడడానికి వేళపడాకర్లా పోండి. కదిలద్దు, కదిలితే అయ్యో కాపాడండి. కాపాడయ్యా. నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నన్ను ఖాతరు చేసావా? ఇప్పుడు నువ్వే నా మీద వచ్చి పడ్డావు. ఆ దేవుడే మన ఇద్దరిని కల్పించాడు. చాలే సరసాలు, వెనక్కి చూడు. మీరిద్దరు కింద పడ్డారా? కాల్చి ఏమైందయ్యా? కాపాడయ్యా. అయ్యా, నాకింకా ఒక్క పెళ్లి కూడా కాలేదు, కాపాడండి అయ్యా. భయపడకండి, అవి ఒరిజినల్ తుపాకీలు కావు, డమ్మీ అయ్యా. డమ్మీ అంటే? కామేశ్వరే, నన్ను కాల్చు కాల్చు, నాకేం భయం లేదు, కాల్చు. చూసారా, నాకేం కాలేదు, పండి. భయపడి చచ్చాం. రా, ఏడకపోదాం. ఇక ఆడుకుంది చాలు, మీరు లోపలికి వెళ్ళండి. బావట్టి మొద్దు ఎలా చావాలో కూడా తెలియలేదు. పదరా, మనం ఆడుకుందా. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అయ్యగారు, ఏమిటి? ఓ మాట చెప్తే కోపించుకోరుగా. చెప్పు. సుబ్బుకు చేసినట్టుగా కామేశ్వరికి కూడా పెళ్లి చేసేయండి అయ్యా. అది సరే, ఒక పెళ్లి చేసి అనుభవిస్తున్న చాలదా? తప్పుగా అనుకోకండి అయ్యా, మగవాళ్లలో అంత త్వరగా మార్పు రాదు. అదే ఆడవాళ్ళైతే పెళ్ళైతే తప్పకుండా మార్పు వస్తుంది. అయ్యో, జరిగింది చాలు. బుద్ధి రావాలి, మనిషిగా మారాలి. ఒక మగవాడి వల్ల కానిది ఆడపిల్ల వల్ల సాధ్యమవుతుందని సుబ్బుకి పెళ్లి చేశాను. ఇప్పుడు ఏమైంది? ఆ పిల్ల జీవితం నాశనమైంది. ఆడపిల్ల కాబట్టి అణకువగా ఉంది. అదే మగవాడేంటే నా పరువు ఏనాడో గంగలో కలిసి ఉండేది. దేవుడు కరుణించే వరకు కామేశ్వరిని కన్యగానే ఉండనిద్దాం. అమ్మాయిని చూస్తున్నప్పుడల్లా మనసుకు బాధగా ఉందయ్యా, అందుకే ధైర్యం చేసి చెప్పాను. ఏమనుకోవద్దయ్యా. ఎక్కడా? కొమ్మ మీద కాకి ఏది నాకు కనపడట్లేదు. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? కాకి పిల్లల్ని వెతుకుతున్నాం బాబా, ఎక్కడా లేవు. అలాగా, అయితే ఓ పని చేయండి. మీరిద్దరు కాకులు వచ్చేంత వరకు అదిగో అక్కడ చూడండి, మీ నాన్నగారు ఉన్నారే, ఆయన్ని షూట్ చేసేయండి. అయ్యయ్యో, అలా కాదు, ఇలా పట్టుకో, పట్టుకో, గుర్జోడు అక్కడ, ఇక్కడ ఇలా పట్టుకున్నావా? జాగ్రత్త, అక్కడ నొక్కాలి ఏళ్ళతో. గురి చూసి కొట్టాలి, చుట్టే. నాన్నకు తెలియకూడదు.
అయ్యగారు ఎవరో తుపాకీతో కాల్చినట్టున్నారు. మీరు ఇక్కడ ఉండండి, నేను ఎవరిని పిలుచుకొస్తాను. హలో చిన్నయ్య, పెద్దయ్య గారిని ఎవరో కాల్ చేశారు. ఏమంటున్నావయ్యా? కాల్ చేశారా? త్వరగా రండి అయ్యా. బావయ్యా, ఎంత ఘోరం జరిగిపోయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలే. మేము ఎలా బతకాలి బావయ్యా? బావయ్యా, బావయ్యా, ఏం జరిగింది? మళ్ళీ ఈ పిచ్చోళ్ళు ఇద్దరు మా మామగారిని చంపేశారండి. ఇది ఎలా జరిగింది? నేను మా గ్యారేజ్ లో కార్ రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఈలోగా మా పనివాడు వచ్చి చెప్తేనే ఈ ఘోర గురించి నాకు తుపాకీ శబ్దం విని వచ్చానయ్యా. సార్. కానిస్టేబుల్స్ Yes, మొత్తం sir. అన్ని చెక్ చేయండి. ఎస్ సార్. మీరు ఇద్దరు ఇక్కడే ఉండండి. డెడ్ బాడీ ఫోటో తీయవయ్యా. హాయ్. ఇదే సార్ అలా అక్కడ దొరికింది. వీళ్ళిద్దరిని జీప్ ఎక్కించండి. పదలే పదలే పదలే. ఏమిటి అయ్యగారి వాళ్ళు మంచి మూడ్లో ఉన్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు. ఏమిటి మీరనేది? నేను అనేది ఏంటంటే మనకున్న ఒక్క అడ్డు క్లోజ్డ్. వావ్, నిజంగానా? నిజమంటే పచ్చి నిజం. మామగారు క్లోజ్, పిచ్చోళ్ళు జైళ్ళు. మరి కేసు? పిచ్చోళ్ళ మీద కేసే ఉండదు. ఒకవేళ కేసు పెట్టినా వాళ్ళని పిచ్చి హాస్పిటల్లో చేర్పించేస్తారు. వాళ్ళని జీవితాంతం అక్కడి నుంచి కదలనివ్వరు. అప్పుడు మన ఇద్దరం ఇంట్లో జాలీగా ఉండొచ్చు. అయ్యో, మీరు మీ తెలివితేటలు. ఏమైంది నా తెలివితేటలకి? ఆ పిచ్చి వాళ్ళకి వైద్యం చేయించారంటే పిచ్చి నయమవుతుంది, కేసు గెలుస్తారు, తర్వాత ఇంటికొచ్చి ఆస్తి అడుగుతారు. తర్వాత ఇంకేముంది, మీ గార్డెన్ పదవి కూడా ఊడిపోతుంది. చివరగా మీరు నేను చిప్ప పట్టుకొని వీధిలో ఆడుకోవాల్సిందే. అవును, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? పిచ్చివాళ్ళు పిచ్చివాళ్ళుగా ఉంటేనే వాళ్ళ ఆస్తిని మనం అనుభవించగలం. వాళ్ళని జామీన్ మీద ఇంటికి తీసుకొచ్చి రూమ్లో పడేసి తాళం వేయండి. కరెక్ట్. వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాను. అవసరమైతే వాళ్ళిద్దరిని ఫినిష్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా ఆ సారా కేసు ఏమైంది? మీరు ఒకటి సార్, నేను రాత్రి ఎమ్మెల్యే వచ్చి వాళ్ళని విడిపించుకెళ్ళిపోయాడు సార్. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడతాయా? సరే, ఈ రోజు ఊరేగింపు ఉంది, అక్కడ బందోబస్తుడు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. రండి, కూర్చోండి. మీకేం కావాలి? సుబ్బు కామేశ్వర్ల గురించి. మీ పిల్లల గురించి మీరు చెప్పిందంతా నిజమే కావచ్చు, అది నేను ఒప్పుకుంటాను. కానీ చట్టం ఒప్పుకోదే. అది కాదు సార్, వాళ్ళు ఒట్టి అమాయకులు. వాళ్ళకి అసలు ఏం తెలియదు సార్. ఎలాగైనా మీరే సాయం చేయాలి. ఆ పిల్లలకి నా వైపు నుంచి సహాయం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎంక్వైరీలో
ఆ పిల్లలు ఉపయోగించినవి డమ్మీ తుపాకీలని తేలింది. ఆ స్పాట్ లో మీ లైసెన్స్ తో కూడిన తుపాకీ దొరికింది. అంతేకాకుండా అది ప్రూవ్ చేయబడింది. నన్ను ఏం చేయమంటారు సార్? ఎవిడెన్స్ నేరానికి అనుకూలంగా ఉంది. మరైతే మరో దారి లేదంటారా? సత్యానికి చట్టం అనుకూలించకపోయినా దేవుడంటూ ఉన్నాడు. వాళ్ళని తప్పకుండా కాపాడుతాడు. మీరు వెంటనే జామీన్కి అప్లై చేయండి. ఓకే సార్, ఉంటాను సార్. ఆల్ ది బెస్ట్. నువ్వు చేసింది న్యాయమే కావచ్చు, కానీ లోకం హర్షించదమ్మా. తాళిగట్టిన వాడు దుర్మార్గుడైనా అతన్ని దేవుళ్ళా భావించడం మన దేశ సాంప్రదాయం అమ్మా. ఇలాంటి మాటలు చెప్పి నా మెడకు ఉరితాడు వేశారు. జరిగిందేమిటి? ఆయన జన్మలో మారని నాకు తెలిసిపోయింది. దయచేసి ఇంకేం చెప్పదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా మాట్లాడకండమ్మా. ఆ పిల్లల గురించి బయట వాళ్ళకన్నా మాకు బాగా తెలుసమ్మా. నిజంగా ఆ పిల్లలు ఈ హత్య చేసి ఉంటారమ్మా. ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉందమ్మా. అవునమ్మా, ఈ రహస్యాన్ని మీరే కనిపెట్టగలరు. చిన్నయ్య గారి కంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముకున్నావమ్మా. ఇలా చూడమ్మా, మంచో చెడో నీకు పెళ్లి జరిగిపోయింది. అతన్ని కాదనుకోవడం నీకు న్యాయం కాదమ్మా. చావైనా బతుకైనా నీకు అత్తగారిల్లే గతి. ప్రాణం పోయినా సరే నీ మెట్టినింటి గౌరవాన్ని కాపాడాలి. కన్న తల్లిగా చెప్తున్నానమ్మా, నా మాట విను. మీరు చెప్పిందంతా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది. ఆ సంభవం జరిగినప్పుడు మీరు వచ్చుంటే వెంటనే మీ మామగారిని కలిసి ఆ ప్రాపర్టీకి అంతా మిమ్మల్ని గార్డియన్గా చేసేవాడిని. అది సరేనండి. అతను మీతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ రోజునే ఆ విషయం మీ మామగారితో ఎందుకు చెప్పలేదు? చెప్పేదాన్ని, కానీ ఆయన నమ్ముతారా? మామగారికి వాస్తవం తెలీదు. నా భర్తకి లోకం తెలీదు. లోకం నన్ను అర్థం చేసుకోదు. శారీరక సుఖం కోరి నేనే తన వెంట పడ్డానని అందరితో చెప్తానని నన్ను బెదిరించాడు. ఒక ఆడది అమాయకుడైన భర్తతో బతకచ్చు, కానీ నిందతో బతకలేదు. అందుకే నేనెవరితో చెప్పలేదు. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ విషయం తెలియక మిమ్మల్ని అడిగాను. రాధ, మిమ్మల్ని చట్టాన్ని మోసం చేస్తున్న ఆ నీచుణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. మీరు నేను చెప్పినట్టు చేయండి. మీ ఆస్తులన్నింటినీ మీకు అప్పగించే బాధ్యత నాది. మీరు నేను చెప్పినట్టు వింటే మీకు ఏ సమస్య ఉండదు. నువ్వు మీ కలల రాణిని. కూర్చోవచ్చా? వై నాట్? థ్యాంక్ యూ. అవును, నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా? చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ గివ్ మీ ద కంపెనీ? నో థ్యాంక్స్. అనుభవించాల్సిన వయసులో ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావని అడిగారే, గుర్తుందా? రాధవ, వాట్ ఎ మ్యాజిక్! నేను కనుక్కోలేకపోయాను. రూపాన్నే కాదు, మనసును కూడా మార్చుకున్నాను. మీరేమంటారు? చెరుకు ఎవరికైనా చేదుగా ఉంటుందా? పర్వాలేదు, ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నా. అర్థం చేసుకుని ఏం చేయగలను? ఇంకొకరి జీవితంలో భాగం పంచుకోవడం మంచిది కాదు కదా. ఇంకొకరా? ఎవరది? ఏమిటండి మరీ అర్థం కానట్టు యాక్ట్ చేస్తున్నారు? దేవి మీ భార్య కదా, నాకు తెలియదు అనుకున్నారా? ఓ, ఆ దేవి గురించా? చచ్చా, అది నా భార్యని ఎవరు చెప్పారు? అదొక ఊర కుక్క లాంటిది. నా కోసమనే అబద్ధం చెప్తున్నారు కదా? నో నో నో, అదొక కామ పిశాచి. డబ్బు కోసం నాలాంటి వాళ్ళు ఎందరినో వల్లో వేసుకుంది. వార్నింగ్ ఇచ్చి దాన్ని గెంటేశాను. నువ్వే నా జీవితం, నా లోకం. అంతెందుకు, నువ్వే నా సర్వస్వం. హలో, టేపు విన్నావా? ఎవరు? నమ్మకం లేదా? హోటల్ బ్లూ లాగూన్, రూమ్ నంబర్ 464. వచ్చి చూడు. హలో, మీరు? హలో,
ఏయ్. నువ్వెలా వచ్చావు? ఎలాగో వచ్చాను. ఏమిటి ఈ నాటకం? నీకిది అనవసరమైన విషయం. నీకు అవసరమైన విషయం అంతే కదా? తెలుసుకున్నావుగా, పో ఇక్కడి నుంచి. నువ్వొక హంతకుడు అని తెలిసి కూడా నిన్ను నమ్మాను చూడు, అది నా తప్పు. దేవి, ఏమిటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులు నా దగ్గర కాదు. నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావని తెలిసిన తర్వాత కూడా నమ్మడంలో అర్థం లేదు. ఇన్నాళ్ళు నిన్ను నమ్మి మోసపోయాను. నువ్వు నా మంచితనాన్నే చూసావు. ఆస్తి కోసం అయిన వాళ్ళనే హతమార్చి నిన్ను తేలిక వదిలిపెట్టాను. దేవి, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేదా నిన్ను చంపి పారేస్తాను. అందరినీ చంపినట్టు నన్నంత తేలిగ్గా నువ్వు చంపలేవు. నీ పెళ్ళాలాగా నేను పల్లెటూరు బయటను కాను. ఏమన్నావా? అవునే, నేను హంతకుణ్ణి. నా భార్యని చంపాను, మా మావగారిని చంపాను. నా సంతోషానికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని చంపి పారేస్తాను. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. పోవే బయటికి. నువ్వు పోలీసులు మోసం చేయొచ్చు, కట్టుకున్నదాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. పోవే బయటికి, పోవే. దుర్మార్గుడా! దాని వల్ల నేను పడలేదని దాని కోపం వచ్చింది. రాస్కల్. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనుకునే రకం. వాళ్ళతో మీకెందుకండి? పర్వాలేదు, నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావో అనుకున్నాను. సారీ అండి, అది చేసిన గొడవతో నా మూడంతా పాడైపోయింది. రేపు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయండి. అది కరెక్టే. See you. బావా, 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 మమ్మల్ని వదిలే బావా. ఇక్కడ మాకు చాలా భయంగా ఉంది. ఏమీ లేదు, ఏమీ లేదు. అలాగా? బావా, నేను ఎక్కడికి పోరా? రామేశ్వరి, నువ్వు టీవీలో సినిమాలు చూడాలన్నావు కదా, అవును. నీకు మంచి సినిమాలన్నీ వేసి చూపిస్తాను, చూస్తావా? రా. 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 అయ్యయ్యా, ఏంటి బావా ఇది? ఇలాగే మీ అక్క నేను ఆడుకున్నాం. ఇప్పుడు మన ఇద్దరు ఆడుకుందామా? అట్లే వద్దు బావా, వద్దు. నాకు ఈ ఆటే నచ్చలేదు, నాకు భయంగా ఉంది బావా. భయం లేదు. ఆస్తి కోసం అయిన వాడనే చంపిన నీలాంటి హంతకుని నమ్మడం నాదే తప్పు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తాను. ఎందరినో చంపిన నువ్వు నన్నంత తేలిగ్గా చంపలేవు. అవునే, నేను హంతకుణ్ణి. నా భార్యని చంపాను, మా మావగారిని చంపాను. నా సంతోషానికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళందరినీ చంపేస్తాను. పోవే బయటికి. అరుపులేంటి? కామేశ్వరేది? బావ తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో, ఏయ్! కామేశ్వరి, ఏయ్! నన్నంత తేలిగ్గా చంపలేవు. అవునే, నేను హంతకుణ్ణి. నా భార్యని చంపాను, మా మావగారిని చంపాను. నా సంతోషానికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళందరినీ చంపేస్తాను. పోవే బయటికి. అరుపులేంటి? కామేశ్వరేది?
బావ తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యయ్యో. కామేశ్వరి, త్వరగా రా. కామేశ్వరి, కామేశ్వరి. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. Move. Keep it going.